హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై చాయిస్. ఇదిగోండి, ఈరోజు మేము ఫిష్ చేసుకుందామని ఫిష్ మార్కెట్కి వెళ్ళినాం అనమాట. అయితే అక్కడ మాకు ఒక లాబ్స్టర్ కనిపించింది. సో ఈ లాబ్స్టర్ ఎలా కుక్ చేయాలో అనేది ఈరోజు మనం చూద్దాం అనమాట. దీన్ని కొంచెం వెరైటీగా గోవా స్టైల్లో కుక్ చేయాలనుకుంటున్నాను అండి నేను. సో ఇది కొంచెం అంటే కొంచెం రెడ్ వైన్ వేసి కుక్ చేద్దామని నేను డిసైడ్ అయినాను. అది గోవా స్టైల్లో ఎలా కుక్ చేయాలనేది మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఇంగ్రీడియంట్స్ అని నేను చూపిస్తాను అనమాట. ఇది హెడ్ అండి. ఇదిగో హెడ్ నేను సపరేట్ చేసేసుకున్నాను. ఇది బాడీ అనమాట, షెల్. ఓకే, ఈ షెల్ని మనము ఇది చాలా హార్డ్గా ఉంటుంది రొయ్య కన్నా. సో మనం ఏం చేయాలంటే కొంచెం దీన్ని ఇట్లా చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. కొంచెం ఇట్లా కట్. ఇది మీట్, ఇదనమాట మనం కుక్ చేసుకోబోయేది ఇప్పుడు మీట్. ఇగోండి చూడండి, ఇప్పుడు నేను లాబ్స్టర్ని పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. ఇవి పీసెస్గా నేను కట్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ ఇలా పొడుగు ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట. స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం టాస్ చేస్తాం కాబట్టి. ఇదిగోండి, ఇవి పచ్చిమిర్చి, ఇదిగో మిర్చి. తర్వాత కర్రీ లీవ్స్. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇది వచ్చేసి పెప్పర్ ఇస్ మోర్ అంటే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ రెసిపీకి. దాని తర్వాత ఇది వచ్చేసి గార్లిక్, ఇది వచ్చేసి బటర్ అనమాట. ఇది వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ గ్రేప్ వైన్ తీసుకున్నాను. అంటే ఇది గోవా స్టైల్లో చేస్తానని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట. దీంట్లో జింజర్ అనేవి కావాలంటే మనం పొడుగుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ బటర్ వేసుకుంటున్నాను అనమాట. కొంచెం బటర్ వేసుకుంటున్నాను దీంట్లో, తీసుకున్న దాంట్లో. ఓకే, బటర్తోనే చేస్తామన్నమాట, నో ఆయిల్. బటర్ కొంచెం మెల్ట్ అయ్యేలోపు అది మళ్ళీ ఓవర్ హీట్ అవ్వవద్దు. దాంట్లో మనం కట్ చేసుకున్న గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాంగ్ విత్ బటర్. ఓకే చూడండి, ఇప్పుడు గార్లిక్ కొంచెం రోస్ట్ అయింది కదా. ఇది ఇంట్లో కొరియాండర్ అండి, ఇంట్లో పండించింది. నేను కొంచెం వేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే కొరియాండర్ ఫ్లేవర్ కూడా బటర్లో చాలా బాగుంటుంది. ఓకే, ఇది వేసేసుకున్న తర్వాత మిర్చి వేసుకుంటున్నాను. నెక్స్ట్గా మిర్చి, ఇదిగోండి మిర్చి చిట్టపట్టు అంటున్నాయి. మిర్చి వేసేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ అనమాట, అంటే కరివేపాకు. మనం ఆనియన్ ఫస్ట్ వేసుకోవట్లేదు, ఎందుకంటే అది ఓన్లీ టాసింగ్కి మాత్రమే, రోస్ట్కి కాదు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను టాస్ పర్పస్గా ఆనియన్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్స్ట్రా అడిషనల్ కావాలంటే యూ కెన్ ఈవెన్ గో ఫర్ క్యాప్సికమ్ ఆల్సో. క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు క్యాప్సికమ్ అవైలబిలిటీగా లేదు కాబట్టి ఐ ప్రిఫర్డ్ ఓన్లీ దీస్ ఇంగ్రీడియంట్స్. ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి మీట్ వేసేసుకుంటున్నాను నేను. ఇదిగోండి మీట్ వేసేసుకున్నాను. ఇది ఒక 2 minutes కుక్ అవ్వాలి. ఈ మీట్ కుక్ అవ్వాలి. ఓకే, ఈ మీట్ వేసేసుకున్న వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే సాల్ట్ వేయాలి ఫస్ట్. ఓకే, ఇదిగోండి చూడండి, నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ బటర్ కొంచెం సాల్టెడ్గా ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ కొంచెమే వేసుకున్నాను. మనం టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది గోల్డెన్ కలర్లో రోస్ట్ అయింది కాబట్టి నేను పెప్పర్ చల్లుకుంటున్నాను అనమాట. ఓకే, మీకు ఎంత కావాలంతా. నాకు పెప్పర్ అంటే బాగా ఫ్లేవర్ స్మెల్ బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువే చల్లుకుంటున్నాను. ఓకే, పెప్పర్ చల్లేస్తున్నాను. ఓకే, సో చూడండి, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో మనం ఇప్పుడు ఈ వైన్
నేను యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లో. చూడండి, రెడ్ వైన్ అయ్యగానే కలర్ చేంజ్ అయిపోయిందండి. చాలు. ఓకే, ఇది కొంచెం థిక్ అంటే మరీ థిక్ కాదు. ఈ వైన్ అంతా ఎవాపరేట్ అయిపోయి కొంచెం ఇట్లా వస్తుంది అనమాట, కొంచెం డ్రైగా. అప్పుడు మనం దించేసుకోవడమే. నేను చూపిస్తాను అది కూడా. ఓకే, చూడండి, ఇదిగో అయిపోయిందండి. ఇంకా ఇదిగో ఇట్లా ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇదిగో లాస్ట్ ఇంకేం చేస్తున్నానంటే నేను కొరియాండర్ ఇట్లా చల్లుకుంటున్నాను అన్నమాట. సో గోవా స్టైల్ లాబ్స్టర్ రెడీ. ఫైనల్ అవుట్పుట్ ఇదండి. ఇదిగోండి, లాబ్స్టర్ మీట్ తోటి నేను చేసిన గోవా స్టైల్ షాలో ఫ్రై. తర్వాత గార్నిషింగ్ ఇలా చేశాను. ఇది లాబ్స్టర్ షెల్, ఇది జస్ట్ అలా గార్నిషింగ్ చేశాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.